మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమర్థనాలు మీ కుటుంబ సభ్యులైన మీ అందరికీ శుభాభివందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవాతి దేవుడు గతించిన నెలంతా తన కృపలో మనందరినీ కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క నూతన నెలలోనికి ప్రవేశపెట్టి మొట్టమొదటి దినమున ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించడానికి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి యొక్క అవకాశమును బట్టి కృపను బట్టి మనమందరంలో కూడా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. దేవుని కృపలో మనమందరము కూడా మరి ఫిబ్రవరి నెల మొట్టమొదటి రోజున ప్రవేశపెట్టి ఉన్నాం. జనవరి నెలంతా కూడా దేవాతి దేవుడు ఆయన మనల్ని కాపాడి సంరక్షించాడు. మన పనులలో, ప్రయాణంలో, ప్రయత్నంలో అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నందుకు మనమందరం కూడా దేవునికి వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళారా, మనము మరి ఈ వారము ప్రత్యేకమైనటువంటి వారంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఏంటంటే సప్తయగేసిమ అనేటువంటి వారంలోనికి మనం వెళుతూ ఉన్నాం. మరి భస్మ బుధవారంలోనికి మనము 2 వారాల్లో మనం వెళ్ళబోతూ ఉన్నాం. సప్తగేసిమ, సెక్సగేసిమ, క్వింకగేసిమ ఈ 3 వారాలు మనం వెళుతూ ఉంటున్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రిస్మస్ నెలలో అయిపోయింది. క్రిస్మస్ వాతావరణంలో నుంచి మరలా మనము ఈ లెంట్ సీజన్లోనికి త్వరలో రాబోతూ ఉన్నాము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవాతి దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వారం కొరకు మనతో మాట్లాడుతున్నటువంటి లేఖన సత్యములను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పాత నిబంధన పాఠ్యభాగముగా ప్రవక్త అయినటువంటి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుండి 10వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 22వ వచనం మొదలుకొని 34వ వచనం వరకు, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 14వ వచనము నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖనములను మనము ఈ వారము పాఠ్యభాగములుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ లేఖనములను మనము ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయము నడిపింపు కోరుకుందాం. కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనములు స్తుతులు స్తోత్రులు నాయన. దేవా, నీ కృపను బట్టి దేవా గతించిన నెలంతా నీ కృపలో మమ్మల్ని కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఫిబ్రవరి నెల మొట్టమొదటి రోజున ఈ ఆదివారం దినమున నీ సన్నిధిలోకి వచ్చి నేను స్తుతించి గణపరిచే భాగ్యం మీరు మాకు ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషములు నీ వాక్యములు ధ్యానింపై ఉంటుండగా నీ ఆత్మచేత నన్ను మమ్మల్ని నింపి నడిపించండి. నా నోటి మాటలు నా హృదయ ధ్యానముని దృష్టికి అంగీకారముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియకుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సప్తయగేసిమ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ 3 లేఖనములు మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవాతి దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నటువంటి అంశం ఏమిటి అంటే, నేను పెట్టినటువంటి టైటిల్ భళా నా మంచి దాసుడా, భళా నా మంచి దాసుడా అనేటువంటి మాటను మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన పరిచర్యకు ఆయా వ్యక్తులను ఆయా సందర్భాల్లో ఆయన పిలుచుకోవడం, ప్రతిష్టపరచుకోవడం, ఏర్పరచుకోవడం, తన పరిచర్యకు లేక తన రాజ్య విస్తరణకు, తన మహిమ కొరకు వాడబడడం అన్నీ కూడా మనము చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో ఆయన మనలను సృజించాడు లేక సృష్టించాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో మానవులుగా పుట్టినటువంటి మనము ఏదో అనాలోచనగా ఈ లోకంలోనికి మనం రాలేదు, కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో దేవతి దేవుడు నిన్ను ఈ లోకంలోనికి తీసుకుని వచ్చాడు.
ప్రవక్త అయినటువంటి ఇర్మియాతో అంటూ ఉంటాడు, నీవు తల్లి గర్భమున పుట్టక మునుపే నేను నిన్ను ఎరిగి తిని, నీవు తల్లి గర్భమున పుట్టక మునుపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా పరిచర్య కొరకు నేను ప్రతిష్ఠించుకున్నాను అనేటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అంటే దేవుడు ఆయా వ్యక్తులను, అంటే ప్రత్యేకముగా కొంతమంది వ్యక్తులను చూస్ చేసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఆయన ఈ లోకములోనికి నీవు పుట్టక మునుపే అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ కోవలో ఉన్నటువంటి వ్యక్తిగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాని మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా ప్రవక్తకు ఒక ప్రత్యేకమైనటువంటి పేరు కూడా ఉంది, విలాప ప్రవక్త. ఎంత గొప్ప భారము దేవుడు ఇర్మియాకు ఇచ్చాడు అంటే, ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థించే వ్యక్తిగా, ఇశ్రాయేలు జనాంగం అంతటినీ కూడా దేవతి దేవుడు తన కోపమును తగ్గించుకుని తన కృపను వారి ఎడల చూపే రీతిగా దేవుడు ఒక ప్రవక్తగా, వారిని హెచ్చరించే వ్యక్తిగా, వారి సరైనటువంటి మార్గంలో వారిని నడిపించే వ్యక్తిగా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని నిందలైనా అనుభవించడానికి దేవతి దేవుడు తన ప్రవక్తను ఏర్పరచుకున్నాడు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆ కోవలో భాగంగా ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను గురించి మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు జకర్యా ఎలిజబెత్లను దేవతి దేవుడు జ్ఞాపకం చేసుకోవడం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును ఈ లోకంలోనికి పరిచయం చేసినటువంటి వ్యక్తిగా యోహాను యొక్క జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. స్త్రీలు కనినటువంటి వ్యక్తిలో ఇంతకంటే గొప్పవాడు ఎవడు లేడు అనేటువంటి మాటను కూడా ఆయన గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. అలానే సమూయేలు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు హన్నా చేసినటువంటి ఆ వాగ్దానము, దేవుని సన్నిధిలో ప్రతిష్టపరుచుకున్నటువంటి విధానాన్ని చూస్తూ ఉన్నప్పుడు అదే రీతిగా అతడు పెరగడం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటున్నప్పుడు మన ఎడల దేవుని ప్రణాళిక ఏమిటి అనేటువంటి ఆలోచన మనకు వచ్చేస్తూ ఉంటుంది కదా. నీడల దేవుడి యొక్క ప్రణాళిక ఒక ప్రత్యేకమైనది. దేవతి దేవుడి ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నా ప్రియమైనటువంటి కుమారుడా, నా ప్రియమైనటువంటి కుమార్తె, నీడల నేను ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాను, ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాను, నేను నిన్ను వాడుకుంటాను, నేను నీకు తోడుగా ఉంటాను. ఇర్మియాని పిలిచినట్లుగా నేను పిలుస్తూ ఉన్నాను, నా పరిచర్య చేయడానికి నీవు ఇష్టపడుతూ ఉన్నావా? లేకపోతే నువ్వు ఇర్మియా ఫస్ట్గా సాకులు చెప్పు, నేను బాలుడను అనేటువంటి మాటను, అలాగే నాకేమీ రాదు, నాకేమీ చేత కాదు, అయ్య బాబోయ్ అనేటువంటి ఆలోచనలకు వెడుస్తూ ఉన్నావా? దేవతి దేవుడు తన పనికి ఎలాంటి వారినైనా వాడుకోగలడు. ఈవెన్ గాడిదనే వాడుకున్నాడు, నత్తివాడిగా ఉన్నటువంటి మోషేను వాడుకున్నాడు, తనకు వ్యతిరేకముగా పనిచేసినటువంటి వ్యక్తిని సౌలును పౌలుగా మలుచుకున్నాడు. అనేక మందిని అరితిగా మలుచుకున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకున్నాడు, విద్య లేని వారిని దేవుడు వాడుకున్నాడు, యవనస్తులను దేవుడు వాడుకున్నాడు, బలవంతులను దేవుడు వాడుకున్నాడు, స్త్రీలను దేవుడు వాడుకున్నాడు. ఆ కావలో చూస్తే నిన్ను కూడా వాడుకుంటాడు. నువ్వు అనుకోవచ్చు, నన్ను యోగ్యత లేదు, నాకెందుకు, నేనేమీ చేతగాని వాడిని, కానీ నీవు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వాడుగా ఈ లోకంలోనికి వచ్చావు. కాబట్టి నువ్వు సాకులు చెప్పడానికి కాదు, కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ కుమారుడా, నా పని చేస్తావా? నేను నీకు తోడుగా ఉంటాను. ఇర్మియాతో అంటున్నాడు, ఇర్మియా, నీ నోట నా మాట పెడుతూ ఉన్నాను, పడగొట్టుటకును, నాటుటకును, విరగొట్టుటకును, కట్టుటకును, ఏమి చేయడానికైనా నీకు తోడుగా ఉన్నాను. గోయ హెడ్ అంటున్నాడు, ఎల్లు, నా ప్రజలందరికీ నేను ప్రవక్తగా చేస్తూ ఉన్నాను, అధికారిగా చేస్తూ ఉన్నాను, నా మాటలు వారికి చెప్పు, నేను నిన్ను ప్రతిష్టపరుచుకున్నాను,
అని దేవాతి దేవుడు ఇర్మియాతో మాట్లాడిన రీతిగా నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి బిడ్డ. ఆయన పనిలో ఒక పాలుభాగస్తుడిగా, ఆయన పొలంలో ఒక కూలివానిగా నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ఆయనకు నువ్వు కావాలి. అందుకే ఆయన ఈ ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వంకలు చెప్పే, సాకులు చెప్పే సమయం కాదు ఇది. ఆయన కొరకు పనిచేసే సమయం. బడా నమ్మకమైన దాసురాలా అనేటువంటి స్థితిలోనికి నీవు రావాలి అనేటువంటి ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నాడు. దేవుని చేతిలో నువ్వు గొప్ప రాజకీయ మకుటముగా, భూషణ కిరీటముగా, ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా, ఒక మూల స్తంభం వల్ల ఆయన నిన్ను చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు వింటావా ఆయన మాటకు? ఆయన పని చేస్తావా? అందుకే అంటాడు, నా దగ్గరికి రా నా ప్రియమైన కుమారుడా, నేను నీకు నేర్పిస్తాను, నీ భారం నాకు తెలుసు, నా మీద పెట్టే నిన్ను తేలిగ్గా చేస్తాను, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా నేను వాడుకోబోతూ ఉన్నాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరున్నారు అనేటువంటి ఆలోచన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు, నేను ఉన్నాను అడిగేవాళ్ళు కావాలి. నేనున్నాను, నీ పక్షంగా నేను పనిచేస్తాను, నా నిమిత్తం ఎవరిని పంపదు నీ లోకములోనికి అనేటువంటి ఆలోచన దేవుడు అడుగుతూ ఉంటున్నప్పుడు, నేను ఉన్నాను అనేటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. నువ్వు ఉన్నావా? నిజంగా దేవుని కొరకు నువ్వు వాడబడాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు నిన్ను రాజులైనటువంటి అధికారుల మధ్య నిలబెడతాను అంటున్నాడు. మోషేను అలాగే నిలబెట్టాడు, రాజుల ఎదుట నిలబెట్టాడు, ఎన్నో ఆశ్చర్యకార్యములు జరిగించుకున్నాడు, గొప్ప నాయకుడిగా చేశాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక నాయకుడిగా ఉన్నాడు, సముద్రం 2 పాయలుగా చేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. అలా ఎంతోమంది ఉన్నారు. నీవు కూడా అలాంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకొనిచూ ఉన్నాడు. నీవు ఆయనకు కావాలి. అదే మాట్లాడుతూ ఉన్నాడు. నేను బాలుడును అనవద్దు, నేను నిన్ను పంపువాని యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నేను విడిపించుటకును నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, ఐ యామ్ యువర్ రిడీమర్, నేను విడిపించడానికి తోడుగా ఉన్నాను, నీ పక్షమును యుద్ధం చేయడానికి తోడుగా ఉన్నాను, నీకు ముందుగా వెళ్ళి మెట్లను సరళము చేస్తాను, వంకర త్రోవలను తిన్నగా చేస్తూ ఉంటాను. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన వాళ్ళారా, నీకు ముందుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. అడ్డములను ప్రతి విధమైన ఆటంకము తొలగిస్తానంటున్నాడు. అడ్డములను పడగొట్టువాడు వాటికి ముందుగా పోవచ్చు ఉన్నారు. వారు గుమ్మము పడగొట్టు దాని ద్వారా దాటిపోవద్దు, వారు రాజు వారికి ముందుగా నడుచును, యెహోవా వారికి నాయకుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఆటంకములు ఏవైతే ఉన్నావో యేసు నామములో లయమైపోవును కాక. దేవాతి దేవుడే నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. ఇర్మియాతో మాట్లాడిన రీతిగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో. ఇదిగో నేను నీ నోట నా మాట ఉంచి ఉన్నాను, పెళ్ళగించుటకును, విరగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. జనముల మీద, రాజ్యముల మీద నేను నియమించి ఉన్నాను. గాడ్ హెస్ గివెన్ అథారిటీ అంటూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కూడా శిష్యులకు అథారిటీ ఇచ్చాడు. తండ్రి యొక్క, కుమారుడు యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి మీరు వెళ్ళి సమస్త జనులను నాకు శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇచ్చినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన బిడ్డలైనటువంటి అందరికీ కూడా ఆయన యూనివర్సల్ కాల్ ఇస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘముతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, పిలుపునిస్తూ ఉన్నాడు. నా పని చేస్తావా? నేను నీకు తోడుగా ఉంటాను. నీవు నా చేతిలో భూషణ కిరీటముగా నువ్వు ఉండాలనుకుంటే నా పిలుపు నాకు లోబడి నా మాట విను అంటున్నాడు. ప్రవక్త అయినటువంటి ఇర్మియా అలా చేశాడు. బడా నమ్మకమైన మంచి దాసుడా, ఎవరికి? దేవునికి. అందుకే ఆయన నా మంచి దాసుడా, బడా నా మంచి దాసుడా. దేవుడు అలా పిలుచుకున్నాడు. ఆ మాటకు విధేయత చూపిన వాడు ఎన్ని శ్రమలైనప్పటికీ, ఎన్నో ఇబ్బందులు, నీళ్ళని గోతులో పడ్డాడు, అవమానాలు తిండి లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అయినప్పటికీ కూడా ఆయన అప్పగించినటువంటి పనిలో నేను వెనకకి వెళ్లకుండా ముందుకే సాగినటువంటి వ్యక్తిగా ప్రవక్త అయినటువంటి ఇర్మియాని చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, దేవాతి దేవుడు నీకు ఏమి ఇచ్చాడు? తలాంతులు. అవి ఎక్కడ పెడుతూ ఉన్నావు? జ్ఞాపకం చేసుకో. పాటలు పాడే తలంతు ఉందా?
కేవలం నీ సంఘములోనే మాత్రమే కాదు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతును అనేక సంఘాలలో అనేకులకు ఒక ప్రత్యేకమైనటువంటి గానకోకిలుగా దేవునికి నీ గాత్రం వినిపింప చేయాలి, వాడబడాలి, అనేకులకు వినిపింప చేయాలి. వాక్యం చెప్పేది ఉందా, ప్రార్థన చేసేది ఉందా, వాయిద్యాలు వాయించేది ఉందా, ఏ తలాంతు ఉన్నా సరే నీవు ఆయన కొరకు వాడబడుతూ ఉంటున్నప్పుడు దాని ద్వారా దేవుడు మహిమపరచబడుతూ ఉంటాడు నీ ద్వారా. దావీదు ఆయన వాయిద్యములు వాయిస్తూ ఉంటున్నప్పుడు దేవుడు మహిమపరచబడ్డాడు. అపవాది వెళ్ళిపోయింది. నీ పాటల ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ వాయిద్యముల ద్వారా దేవాతి దేవుడు మహిమపరచబడాలి. ప్రియమైన వారలారా, మనుష్యుడు అంటున్నాడు కదా, దీపములు వెలిగించి ఎక్కడ పెడుతూ ఉంటాడు, దీపస్తంభం మీద పెడుతూ ఉంటాడు కదా. నేను నీకు ఇచ్చినటువంటి తలాంతులు ఏదైతే ఉన్నావా అవి ఎక్కడ పెడుతూ ఉన్నావు? వాడబడుతూ ఉన్నావా? వాడబడకపోతే ఈరోజు మనం చదువుకున్నటువంటి ఈ సువార్త పాఠ్యభాగం అదే కదా. బడా నమ్మకమైనటువంటి దాసుడా, తలాంతులు ఎక్కడ పెడుతూ ఉన్నావు? ఒకడు 5 తలాంతులు ఇస్తే దాన్ని రెట్టింపు చేసుకున్నాడు. దేశాంతరంతో తిరిగి వచ్చేసరికి దాన్ని మల్టిప్లై చేశాడు. ఆ రాజు అప్పగించినటువంటి ఆ యొక్క ధనాన్ని మల్టిప్లై చేశాడు. వెంటనే అన్నాడు, బడా నమ్మకమైన దాసురా, నేను నీకు అప్పగించిన దాన్ని మల్టిప్లై చేస్తావు, రెట్టింపు చేస్తావు కాబట్టి ఇగో ఇంకా నీకు ఇస్తూ నన్ను వాటి మీద అధికారిగా ఉండు. రెండవ వాడు వాడికి ఇచ్చినట్టు తలాంతులు డబల్ చేశాడు. అలాగే అన్నాడు. మూడవ వ్యక్తి ఉన్నాడు, నీవు చెడ్డవాడువు, కఠినుడువు, కోపిష్టివాడువు, కనికరము లేనివాడువు అని తిట్టేశాడు. కాబట్టి నేను గోతులో పెట్టేస్తే నువ్వు నాకు ఇచ్చింది. అరే బాబు, అలా పెట్టేస్తే నాకేంటి ఉపయోగం? నేను అలాంటి వాడిని నువ్వు అనుకుంటూ ఉన్నప్పుడు నువ్వు ఎక్కడేం చేయాలి? షావుకర్ దగ్గర పెట్టుండి నాకు ఉపయోగం అయ్యేది కదా అని పిలిచాడు. ఈ ముగ్గురులో ఎవరివి నువ్వు? ఈ ముగ్గురులో నువ్వు ఎవరివి? బడా నమ్మకమైన దాసుడు అని అనిపించుకుంటావా, లేక చెడ్డవాడిన దాసుడు అనిపించుకుంటావా? ఆలోచన చేయి ప్రియమైన వాళ్ళారా. నేను అలా అనుకుంటే నువ్వేం చేయాలి? వేరే వాళ్ళకి ఇచ్చేయాలి కదా అంటున్నాడు. వీడు నాకెందుకు పనికిరాడు అనేటువంటి ఆలోచన కలిగిన వాడే తన దాసులను పిలిచి వీడిని కట్టి వేతలు పాడేయండి. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతూ ఉంటుంది. యూజ్లెస్ వ్యక్తులుగా నీవు ఉండకూడదు. నీకు ఇచ్చిన దాన్ని మల్టిప్లై చేయి. అది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. పాటలు పాడడంలో, వాక్య పరిచర్య చేయడంలో, సంఘ పరిచర్యలో, మందిర తుడిచే కార్యక్రమాల్లో, సేవకులకు సహాయ పరిచర్యలో, ఏ పరిచర్యలు ఉన్నావు ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకో. మత్తయి సువార్త 25:14 జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఆలోచన చేయాలి, దేవాది దేవుడు మనకి ఏ తలాంతు ఇచ్చాడు ఆలోచన చేస్తూ ఉంటాడు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని యొద్ద నుండి కలిగిన వాని తీసివేయబడును. సమృద్ధి కలుగుతూ ఉంటుంది అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు ఇస్తూ ఉంటూ ఉన్నప్పుడు, నువ్వు వాడబడుతూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకనూ నువ్వు ఆశీర్వదించబడుతూ ఉంటావు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. అపోస్తలుడైన పౌలు దేవాతి దేవుడు ఏ పని నిమిత్తమైతే పట్టబడ్డాడో దేవుని చేత పౌలు గారు ఆ పని చేయడానికి సిద్ధపడ్డాడు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు. పిలిచినవాడు నమ్మదగిన వాడు అంటాడు పౌలు కొరింథీ సంఘానికి లేఖ రాస్తూ. క్రీస్తు కొరకు నేను ఏవైతే సంపాదించుకున్నా అవన్నీ కూడా నేను పెంటతో సమానముగా ఎంచుకున్నాను. ఏవేవి లాభసాధకమైన అవన్నీ విడిచిపెట్టేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు పిలుపునకు కలుగు బహుమానం పొందవలన నేను గురి ఎద్దుగా పరిగెత్తుచు ఉన్నాను. ఉన్నతమైనటువంటి పని ఏమిటి ఆ పని అంటే సువార్త పరిచర్య. అనేకులకు వాక్య పరిచర్య చేసి రక్షణ కార్యమును జరిగించాలి, అనేక మందిని దేవుని రాజ్యంలో నడిపించాలి అనేటువంటి ఆశ కలిగిన వాడే చెరసాలలో ఉన్నప్పుడు, వడవ ప్రయాణంలో ఉంటూ ఉన్నప్పుడు ఆ సర్పము కరిచినప్పుడు వీడు పెద్ద దొంగ అనుకున్నారు, అతను బ్రతికినప్పుడు దేవుడు అనుకున్నారు, దేవదూత అనుకున్నారు, రకరకాలుగా ఆలోచన చేశారు. ప్రియమైన వాళ్ళారా, నీవు దేవుని కొరకు వాడబడుతూ ఉంటున్నప్పుడు ఏ హాని నీకు సంభవం, నీకు విరోధముగా రూపించబడిన
ఏ ఆయుధమును వర్ధలు దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీకు విరుద్ధంగా పలకబడిన శాపనార్థాలన్నింటినీ యేసు నామములో బంధించి లయపరచుకోవడం గాక. దేవాతి దేవుడు అంటున్నాడు కదా, నేను నీకు తోడుగా ఉన్నాను, పడగొట్టుటకును, నాటుటకును, కొట్టుటకును, పెళ్ళగించుటకును నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను నీవిస్తూ ఉన్నాను. దేవుడే నీకు ఇస్తూ ఉన్నటువంటి ఆజ్ఞ, దేవుడే నీకు ఇస్తున్నటువంటి ఆర్డర్, అపాయింట్మెంట్ లెటర్, ఇట్ వాజ్ గివెన్ బై గాడ్. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలుని గురించి మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఫస్ట్ అనుకున్నటువంటి వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఇదేంటి ప్రభువా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం ఇమ్మని చెప్తున్నావు, ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నావు అని మాట్లాడుతున్నప్పుడు, అవును, నా నిమిత్తము అన్యజనుల ఎదుట అనేక శ్రమలు ఎదుర్కోవడానికి అతడు ఇష్టపడుతున్నాను కాదు, కానీ నేను ఏర్పడుతున్నట్టు నా సాధనమై ఉన్నాడు. దేవుడు ఎరిగి ఉన్నాడు, నా సాధనమై ఉన్నాడు. నీవు ఉంటావా ఆయన సాధనముగా? నీకు అప్పగించినట్టు పనులు నమ్మకముగా ఉంటే తగిన సమయం ఆయన హెచ్చిస్తూ ఉంటాడు. బడా నమ్మకమైన దాసుడా, పౌలు అంటున్నాడు కదా, నేను దేవుని కొరకు గొప్ప పోరాడాను. ఆయన ప్రసంగాన్ని మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఈ అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో ఏథెన్సు పట్టణంలో గొప్ప ప్రసంగం చేశాడు. ఆ ఊరంతా తిరిగేశాడు. తెలియబడిన దేవుడని రాయబడి ఉంది. ఇదేంటి, ఇలాంటి వ్యక్తులు, ఇలాంటి పేరు ఎక్కడ నేను వినలేదనేటువంటి ఆలోచన కలిగిన వాడే వారందరితో మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఎంత భక్తి కలిగినటువంటి వారు నాకు తెలుసు, మీ భక్తి చాలా గొప్పది, కానీ మీరు ఎవరికి ప్రవర్తిస్తూ ఉన్నారు? తెలియబడిన దేవుడు అని ఉన్నది. ఆ తెలియబడిన దేవుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు అని పరిచయం చేశాడు. ఒక మోడల్ ప్రసంగం ఇక్కడ అన్యజనాంగానికి మనం ఏ రీతిగా చేయాలనేటువంటి విషయాన్ని పిలుస్తూ ఉన్నాడు. ఏదెన్సు వాళ్ళారా, మీరు చాలా భక్తి కలిగినటువంటి వారిని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాడు. మన ప్రసంగంలో కూడా ఎవరిని కించపరచకూడదు. అన్యుల జనాంగానికి మనము మాదిరికరముగా ఉండాలి. కాబట్టి వారిని కించపరచకుండా వారిని ప్రోత్సహిస్తూ, ప్రేమిస్తూ వారిలో ఒకటిగా మారిపోయాడు. మీరు మీ ఆరాధన, మీ భక్తి జీవితం ఎలా ఉందంటే, తెలియబడిన దేవుడు అనేటువంటి మాటలు మీరు రాశారు కదా, ఎవరు ఆ తెలియబడిన దేవుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17:22, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయంలోనూ అతి దేవతా భక్తి కలిగినటువంటి వారే, అతి భక్తి కలిగినటువంటి వారే ఉన్నారనేటువంటి మాట. తెలియబడిన దేవుడు అని మాట్లాడుతూ, జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువైనందున హస్తకృత్యంలో అయినటువంటి ఆలయంలో ఆయన నివసింపుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ కిందకు వచ్చేసరికి అంటూ ఉంటాడు, మనలో ఎవరికి దూరముగా ఆయన ఉండువాడు కాడు, మనము ఆయన యందు బ్రతుకుచూ ఉన్నాము. ఆయన దూరముగా ఉండేవాడు కాదు, కానీ సమీపముగా ఉండేవాడు. నా ప్రజలు నన్ను వెతుకుతూ ఉంటారేమో, నన్ను పిలుస్తూ ఉంటారేమో, నేను ఆశీర్వదిస్తానికి ఇష్టపడుతూ ఉన్నాను, నేను దీవించాలని ఆశపడుతూ ఉన్నాను అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి తన కుమారులను జాలిపడుతూ ఉంటున్నప్పుడు ఆయన తన యందు భయభక్తులు గలవాడేలా తన బిడ్డని ఆయన జాలి చూపే దేవుడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ ఉదయకాల సమయంలో మరి అనేక మందిని ఆయన పౌలు గారు ఏథెన్సు పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మార్చే ప్రయత్నం చేశాడు, సక్సెస్ అయ్యాడు. అనేక మంది ఇదేంటి కొత్త బోధ చేస్తూ ఉన్నాడనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. ఇంకా వినాలి అనేటువంటి ఆలోచన కలిగి ఉండి, ఒకరు అంటున్నట్టు మృతుల నుండి ఆయన లేపినందున ఆయన పునరుద్ధానము, జనన మరణ పునరుద్ధానం గురించి మాట్లాడుతూ ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, చివరిలో అంటున్నాడు, ఆయన మాటలను బట్టి మృతుల పునరుద్ధానం గూర్చి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యము చేసిరి, మరి కొందరు దీన్ని గూర్చి మరింతగా సమాచారం మాకు తెలియాలని ఇంకోసారి చెప్పమని అడిగారు. వెంటనే మారకపోవచ్చు. ఆ 10 మందికి నువ్వు చెప్తూ ఉంటున్నప్పుడు అందులో 2 మారచ్చు, 3 మారచ్చు, మిగిలినోడు మారకపోవచ్చు, కానీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. దేవుడు వారి హృదయాన్ని తెరుస్తూ ఉంటాడు. లూదియా హృదయాన్ని తెరిచిన రీతిగా దేవాతి దేవుడు నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎవరో ఒకరు హృదయాన్ని తెరుపుతూ ఉంటాడు.
నా పరిచర్య ఫలింపలేదు, నా మాట ఎవరు వింటలేదు నువ్వు అనుకోవచ్చు, కానీ ఎవరో ఒకరికి తగులుతూ ఉంటుంది దేవుని వాక్యం ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యము ప్రాణాత్మ దేహములను కీళ్ళ మూలులను సహతము అది చేల్చగలదు. కాబట్టి ఎవరో ఒకరికి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి నీ పరిచర్య చిన్నగా ఉండవచ్చు, నువ్వు దిగులు పడవలసినటువంటి అవసరం లేదనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఇక్కడ అంటున్నటువంటి మాట, అలాగుండగా పౌలు వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయాను. అయితే కొందరు మనుష్యులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోగుపీతుడైనటువంటి దియోమాసియను దమరి అను ఒక స్త్రీయు వీరితో కూడా మరి కొందరు ఉండరి. సరే, కొంతమంది ఉన్నారు, కొంత పేర్లు కూడా రాశాడు. కాబట్టి దేవుడు నీకు అప్పగించినటువంటి పనిలో నీవు ముందుకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు బడా నమ్మకమైన మంచి దాసుడాన్ని దేవుని చేత అనిపించుకోవడానికి నీవు సిద్ధపడుతూ ఉన్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను వాడబడుతూ ఉన్నప్పుడు గాడ్ ఈజ్ నిన్ను అప్రిషియేట్ చేస్తూ ఉంటాడు, బడా నమ్మకమైన మంచి దాసుడా అని. ఆ తలాంతులు ఉన్నటువంటి వ్యక్తులలో మొదటి ఇద్దరు సక్సెస్ అయ్యారు. రెండో వాడు దేవునికి దూరం అయిపోయాడు, దేవుని మీదనే కోపగించుకున్నాడు. పౌలు దేవుని పరిచర్య చేశాడు, ఇర్మియా దేవుని పరిచర్య చేశాడు, సక్సెస్ అయ్యారు. దేవుని చేత ఏర్పరచుకున్నటువంటి బిడ్డగా బడా నమ్మకమైన దాసులను అనిపించుకున్నారు. నీకు అప్పగించినటువంటి పనిలో నీవు కూడా ముందుకు వెళ్ళి దేవుని చేత బడా నమ్మకమైన దాసులు అనిపించుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృప మనందరిలా విస్తరింపచేయునుగాక. ఆమె దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలింపచేయమని, అప్పగించినటువంటి పనిలో ముందుకు సాగుటకు నీ కృప అనుగ్రహించమని, విశ్వాసమునకు కొత్త దాన్ని కొనసాగించమని, నీ వైపు చూస్తూ ముందుకు సాగుట కృప అనుగ్రహించమని, బిడ్డలందరిపై నీ కృప కలుగునుగాక అని పలుకుతూ దీవెనాశీర్వాదంతో బిడ్డలందరినీ దీవించమని ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడైనను గాక. ఆమెన్.